ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 10-11 వచనములు. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాటి కాలములో ఇశ్రాయేలీయులు అనంటే అనేక మంది జనులు భయపడేటువంటి వారు. వారి బలం విషయములోనూ వారు ఖచ్చితమైనటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వారుగా ఈ లోకంలో జీవించారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యెహోవా నామమును బట్టి పేరు పెట్టబడినటువంటి ఆ ప్రజలను చూచినప్పుడు ఇతర రాజులకు, ఇతర దేశస్థులకు, ఇతరులకు భయము కలిగేటువంటిది. మరి ఈరోజు దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలను చూస్తూ ఉంటే హేళన చేస్తూ ఉన్నారు, ఎక్కువగా అవమానపరుస్తూ ఉన్నారు ఎక్కువగా. చాలా ప్రాంతాల్లో మన రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా ఘోరంగా ఉన్నారు. అంటే క్రైస్తవులు అంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు అని అంటే ఒక విలువ లేకుండా పోయింది, భయం లేకుండా పోయింది. ఎందుకు కారణం అని అంటే కొంతమంది చేసేటువంటి భయంకరమైన కార్యాల వలన, కొంతమంది చేసేటువంటి తప్పుడు బోధల వలన, కొంతమంది చేసేటువంటి ప్రవర్తించేటువంటి ప్రవర్తనల వలన క్రీస్తు బిడ్డలు అంటే భయము పోయింది. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఇది అలాగే ఉండదు. మరలా సత్యమైనటువంటి, మంచి నీతి కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి, పరిశుద్ధత కలిగినటువంటి బిడ్డలు మరలా వస్తారు, మరలా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని బట్టి దేవుడంటే భయాన్ని ఈ లోకంలో జనులు కలిగి ఉంటారు. మన మట్టుకు మనమైతే నీతిగా, పరిశుద్ధముగా, పవిత్రముగా, న్యాయముగా మనము జీవిస్తూ ఉంటే తప్పక మనమంటే ఇతరులకు భయం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గౌరవం కూడా ఉంటుంది. దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మనం ముందుకి కొనసాగవలసిన వారమై ఉన్నాము. అయితే అలాగే తర్వాత దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, ఎవరైతే తన ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి యొక్క ప్రతి విషయంలో వారి గర్భఫలాన్ని ఆయన మేలుతో తృప్తిపరుస్తారంట, మేలుతో ఆశీర్వదిస్తారంట. వారి భూఫలాన్ని కూడా దేవుడు దీవిస్తారంట. వారి పశువులు అంటే వారు కలిగినటువంటి సమస్తాన్ని బట్టి కూడా దేవుడు వాటన్నిటినీ ఆశీర్వదిస్తాను నేను అని అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి జాగ్రత్తగా గమనించండి. ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలుగా నీతిగా, న్యాయంగా మీరు బ్రతుకుచూ ఉన్నారా? బ్రతుకుచూ ఉంటే తప్పక మేలుతో మిమ్మలను తృప్తిపరిచేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు మీ గర్భఫలమును ఆయన దీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మీకు పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా ఆయన దీవించి ఆశీర్వదించి మేలుతో నింపుతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మరి ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క ప్రజలుగా మనం ఈ లోకంలో బ్రతుకుచూ ఉన్నామా లేదా అని, దేవుని నామానికి ఎక్కడైనా అవమానకరంగా ఆయనను ఇతరులు తిట్టేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉందా లేదా అని జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే నీ గర్భఫలాన్ని ఆయన దీవిస్తాడంట, గొప్ప మేలుతో ఆశీర్వదిస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, పశువులు అని అంటే మనకు వాహనాలు కావచ్చు, ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైనా ఈరోజు వారికి ఉండేటువంటి వాటి అన్నిటిని కూడా ఆయన ఆశీర్వదించి, అలాగే భూమి పంటని, నేల పంటని కూడా, నీకున్నటువంటి నేల కావచ్చు, నువ్వు తినేటువంటి నేల పంట కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఆయన సమృద్ధి పరిచి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ప్రజలుగా మంచిగా జీవిస్తూ ఉన్నారా? ఈ దీవెనలు పొందుకోవడానికి అర్హత సంపాదించుకొని ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉచితముగా ఇచ్చినటువంటి రక్షణను జాగ్రత్తగా కొనసాగిస్తూ ఉన్నారా? ఆయన ప్రజలను చెప్పబడుతున్నప్పుడు ఆయన ప్రజలు ఏ విధంగా నీతిగా, న్యాయంగా బ్రతికారో వాగ్దానాలు చూస్తూ, పరిశుద్ధ గ్రంథం చదువుకుంటూ ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటే అనేకులు కూడా భయపడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకులు కూడా గౌరవిస్తారు. మన మీద ఒక నమ్మకం, విశ్వాసం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఇప్పటికీ పోలేదు, తగ్గిపోతుంది కానీ ఇంకా పోలేదు, తగ్గింది కానీ ఇంకా పోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నటువంటి మనమైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా న్యాయంగా మనం బ్రతికినట్లయితే దేవుడంటే భయపడతారు. అనేక మంది మంచి మార్గంలో
వస్తారు, మార్గంలోనికి వస్తారు, మార్గంలో జీవిస్తారు. అనేకులకు దీవెనకరంగా వారు కూడా వారి కుటుంబాలు, వారి గర్భఫలాలు, వారి బిడ్డలు, వారి భూఫలాలు, వారి పశువులు అన్నీ కూడా దీవించబడతాయి ప్రియ దేవుని బిడ్డలారా, మనులను బట్టి. కాబట్టి ఈ లోకంలో అనేక మంది గర్భఫలములు చెడిపోతూ ఉన్నాయి. పిల్లలు ఎలా తయారైపోతున్నారో జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రులను చంపేటువంటి వారుగా మారిపోతూ ఉన్నారు. అనేకమైన అన్యాయాలు, క్రియలు, అక్రమాలు చేసేటువంటి క్రియలు చేసేటువంటి వారుగా తయారైపోతున్నారు పిల్లలు. గర్భఫలాలు చెడిపోతూ ఉన్నాయి. మరి ప్రేమైనటువంటి కుటుంబమా, జాగ్రత్త పడి ఇప్పటికైనా ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచి నమ్మకముగా ప్రార్థనాపూర్వకంగా ఈ లోకంలో నీవు జీవించినట్లయితే నీ గర్భఫలాన్ని దీవిస్తారు. నీ కుమార్తెను, నీ కుమారుణ్ణి ఆయన ఆశీర్వదిస్తారు, బలపరుస్తారు, అనేకులకు దీవెనకరంగా మారుస్తారని వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో ఆయన నెరవేర్చున్నట్లుగా, ఆయనకు మహింకరంగా మీ జీవితాలు ఉండునట్లుగా ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన తండ్రి, మీ పేరు పెట్టబడినటువంటి ప్రజలు నాయన అయ్యా మీరు సహాయము చేసి అయ్యా వారు నీతిగా, న్యాయంగా బ్రతకడానికి సహాయము చేయండి నాయన. అనేకుల ఎదుట మీ నామానికి మహిమను తెచ్చే బిడ్డలుగా ఆశీర్వదించుదురుగాక. అయ్యా తండ్రి ప్రభా, వారి నాయన తండ్రి ప్రభా గర్భఫలాలను దీవించండి అయ్యా. కుమార్తె కుమారులను దీవించండి ప్రభా. అయ్యా వారు ఆశీర్వదించిన ఆయన మంచిగా ఆత్మీయముగా ఎదగడానికి మీరే వారికి కృపణ దయచేయమని అడుగుచూ ఉన్నాం. అయ్యా వారి పశువుల ఫలాన్ని దీవించండి ప్రభా. అయ్యా నేల పంట ఫలాన్ని దీవించండి నాయన. అయ్యా ప్రతి విధమైన మేలుతో మీ బిడ్డలను తృప్తిపరచుదురుగాక. అయ్యా మీరే సహాయము చేయమని నాయన. ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న కుటుంబాలను, బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న భార్య భర్తలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. గర్భఫలాలు లేనటువంటి కుటుంబాలకు గర్భఫలాలు దయచేయండి స్వామి. అయ్యా వారి శరీరాలను బలహీనతను బట్టి కాదు నాయన, మీరు ఇచ్చిన వాగ్దానములను బట్టి నమ్మదగిన దేవుడవు కనుక, ఆశీర్వదించి ఫలింపజేసే దేవుడవు కనుక మీ బిడ్డలకు గర్భఫలాలు అనుగ్రహించుదురుగాక. ఉద్యోగాలు దయచేయండి నాయన ప్రభా. బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. మీరు అప్పుల బాధ నుండి, సమస్యల నుంచి, వడ్డీల బాధ నుండి, సమస్యల నుంచి విడుదల కలిగించండి. అనారోగ్య పరిస్థితులు ఉంటే స్వస్థత దయచేయుదురుగాక. మీ మేలుతో నింపుదురుగాక. ప్రయాణాలను దీవించండి అయ్యా. క్షేమకరముగా చేర్చండి ప్రభా గమ్యస్థానాలకి నాయన. మీరు ఐసీయూలో ఉన్నటువంటి బిడ్డలను, ఆయన అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలను అయ్యా స్వస్థత పరిచి అయ్యా ఆరోగ్యమునిచ్చి ఆశీర్వదించుదురుగాక. మీరే సహాయం చేసిన ఈ దినకాలపు దీవెలతో, ఈ వాగ్దానపు దీవెలతో చూస్తున్న మా బిడ్డలందరినీ దీవించమని, బలపరచమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, యేసయ్య నామమును మీ అందరికీ వందనములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తప్పక తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. మీ కొరకు నేను ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుని బిడ్డారా, దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, తగు సమయం మీద హెచ్చించే దేవుడు. మీరు అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ తెలియపరచండి. దేవుని బిడ్డారా, మా దగ్గర ప్రార్థించే సమయం ఉంది. ప్రార్థన ఖచ్చితంగా చేస్తాము. దేవుడు సహాయం చేస్తారు. అలాగే మాకు సహకరిస్తున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.